వెల్కమ్ బ్యాక్. ఇక తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి దర్శనం తరువాత గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పెరుగన్నం తదితర ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే వెంకన్నకు కమ్మటి దోశలు, ఘాటైన మిరియాల అన్నం ప్రసాదంగా పెడతారని చాలా మందికి తెలియదు. అనునిత్యం స్వామివారికి పలు నివేదనలు ఉంటాయి. భగవంతుని అనుగ్రహమే ప్రసాదం. అంతటి మహత్తర ప్రసాదం తీసుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గురించి వేరే చెప్పాలా? స్వామివారి దర్శనానికి భక్తులు ఎంత ప్రాధాన్యమిస్తారో అంతే ప్రాధాన్యం లడ్డూ ప్రసాదానికి ఇస్తారు. అయితే శ్రీవారికి ఎన్నో కైంకర్య సేవలుంటాయి. ఆయా సేవలను బట్టి చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పెరుగన్నం లాంటి ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారు. అయితే వెంకన్నకు కమ్మటి దోశలు, ఘాటైన మిరియాల అన్నం నైవేద్యంగా పెడతారనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి నిత్యం శ్రీవారి కైంకర్య సేవకు ఓ మెనూ ఉంటుంది. ఋతువులను బట్టి ఆహారం ఉంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసునికి శోభాయమానంగా ఉత్సవాల నిర్వహణే కాదు, నివేదించే ప్రసాదాల్లోనూ చాలా ప్రత్యేకతలున్నాయి. వైఖానస ఆగమోక్తమైన ఆచార నియమాలతో శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలను వినియోగిస్తున్నారు. దర్శన అనంతరం పులిహోర, పొంగలి, దద్దోజనం తదితరాలు భక్తులకు అందజేస్తారు. ఆర్జిత సేవలు పొందాకే భక్తులకు వడ, దోశ, జిలేబీ, మహాలడ్డు వంటి ప్రసాదాలు పరిచయం ఉంటుంది. అయితే శ్రీవారికి అనునిత్యం షడ్రసోపేతమైన పదార్థాలతో నిత్యం నైవేద్యం జరుగుతుంది. శ్రీవారికి రోజు జరిగే నిత్య సేవల విరామ సమయంలో వివిధ రకాలైన నివేదనలు జరుగుతుంటాయి. ప్రభాత సమయంలో శ్రీవారికి జరిగే సుప్రభాత సేవలో నవనీతం, గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాల సేవ పూర్తయ్యాక నల్ల నువ్వులు, బెల్లం, సొంటితో నివేదన. సహస్రనామార్చన సేవ తర్వాత మీగడ, వెన్న, పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని వినియోగిస్తారు. రోజువారీగా చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, పాయసం నివేదిస్తారు. మధ్యాహ్న ఆరాధనలో నాదుకం, లడ్డు, దోశ, వడ, అప్పం నివేదిస్తారు. రాత్రి మిరియాలతో తయారు చేసిన మరీచాన్నం, ఊడాన్నం నివేదిస్తారు. రాత్రి ఏకాంత సేవలో గసగసాలతో తయారు చేసిన పాలు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, పాయసం నివేదన జరుగుతుంది. మూలమూర్తికి జరిగే నివేదనలే కాక ప్రత్యేకంగా వారపు నివేదనలు కూడా ఉన్నాయి. స్వామివారికి శుద్ధాన్నం, శాకాన్నం, మరీచ్యన్నం అనే మిరియాలతో చేసిన అన్నం, చక్రాపూపం అనే దోశ మొదలైనవి. తర్వాత తిరువీసం అనే నిశరాత్రి నివేదనలో స్వామివారికి గుడాన్నం అనే బెల్లపు పొంగలి ఆర్గింపు చేయడం జరుగుతుంది. అయితే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కొన్ని ప్రసాదాలు కేవలం ఆలయ అధికారులకు పరిమితం చేయడం సరికాదు. కొందరి భక్తులకైనా వీటిని అందించాలని పలువురు కోరుకుంటున్నారు. గర్భాలయ ప్రాకారంలోని ఆగ్నేయ మూలలోని వంటశాలలో సిద్ధం చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించాలని శాస్త్రం తెలిపింది. ఈ వంటకాలన్నీ కట్టెల పొయ్యిపై మాత్రమే తయారు చేస్తారు. ఈ అన్న ప్రసాదాల తయారీకి మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పోటులో జరిగే వంటకాలను శ్రీనివాసుడి మాతృమూర్తి వకులాదేవి పర్యవేక్షిస్తారని ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా స్వామివారికి ఆగమ శాస్త్రోక్తంగా ఆయా కొలతల్లో తయారు చేసి స్వామివారికి ఆర్గింపు చేసి భక్తులకు వినియోగించడం జరుగుతుంది. రోజుకు 3 పూటల స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. వాటిని బాలభోగం, రాజభోగం, శయన భోగంగా పిలుస్తారు.